ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పవే. నేను పెద్ద తప్పు చేశానక్క. నువ్వు ఆ విక్రమ్ గురించి చెప్పాలని ట్రై చేశావు. నీ మాటలు వినకుండా వాడిని గుడ్డిగా నమ్మాను. వాడే కావాలని, వాడి ప్రేమే కావాలని నిన్ను నిందించాను. నలుగురిలో అవమానించాను. నన్ను క్షమించక్క. అసలేం జరిగిందో చెప్పవే. ఏం జరిగింది అంటే తనేం చెప్తుంది పాపం. నన్నడుగు కృష్ణ, నేను చెప్తాను. మీరా? నేనే కృష్ణ. జరిగిందేంటో చెప్పనా? ఆ విక్రమ్ గాడి నిజస్వరూపం మీ చెల్లెలకి తెలిసిపోయింది. పాపం మీ అమ్మ కింద మీద పడి డబ్బు కూడబెట్టి ఆ డబ్బులతో నీ చెల్లికి నగలు చేయిస్తే ఇంకా ఫస్ట్ నైట్ కూడా జరగకముందే ఆ నగల్ని తీసుకెళ్లి మార్వాడి కొట్టులో తాకట్టు పెట్టేశాడు. పాపం వాణ్ణి శ్రీరాముడు అనుకుంది. శ్రీకృష్ణుడని తెలిసి ఉక్కిరి బిక్కిరైపోతుంది. అక్క, వాడిని ఊరికి వదిలిపెట్టకూడదు. మనల్ని ఇంత మోసం చేస్తాడా? ఇంతకింత అనుభవించేలా చేయాలి. పదక్క. అరెరెరెరెరెరే, ఆగు శివా, ఎందుకంత ఆవేశం? ఇప్పుడు మీరు వాణ్ణి భరించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. కావాలంటే మీ అక్కనడుగు. ఏమైందక్కా? ఇప్పుడు మనం ఏం చేయలేం శివ. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను భయపడ్డాను. మిమ్మల్ని హెచ్చరించాను. మీరు నా మాట వినలేదు. ఇప్పుడు నేనేం చేసినా అమ్మ వాళ్లకు వాళ్ళ అసలు రంగు తెలిసిపోతుంది. అదే జరిగితే మనకి అమ్మ ప్రాణాలతో దక్కదు. ఇదే నాకు కావాల్సింది కృష్ణ. ప్రతిసారి నన్నేం చేయలేరు, నా కుటుంబాన్ని తాకలేరు అని తలబిరుస్తో చెప్పేదానివి కదా. ఇప్పుడు నీకే కాదు, టోటల్ ఫ్యామిలీకే చెక్ పెట్టాను. మరిప్పుడేం చేస్తావు? నిన్ను దాటితే కాని నీ కుటుంబాన్ని టచ్ చేయలేను అన్నావు. వాళ్ల చేత నిన్ను గెంటేయించి వాళ్లంతట వాళ్లే ఉచ్చులో బిగుసుకునేలాగా చేశాను. ఇప్పుడేం చేస్తావు? అయ్యో, నువ్వేం చేయలేవు. తప్పైపోయింది అత్తయ్య అని నా కాళ్ల మీద పడి నా ఇంటిని వదిలేసి వెళ్ళిపో. శిక్ష కాస్త తగ్గించేస్తాను. ఇది శిక్ష అని ఎవరన్నారు అత్తయ్య? ఇది మీరు వేసిన ఛాలెంజ్ అంతే. మీకు కూడా తెలుసు నాకు ఛాలెంజెస్ అంటే ఎంత ఇష్టమో అని. మీరు నా కుటుంబానికి ఉచ్చు బిగించుండొచ్చు, కానీ దాన్ని తప్పించుకునే శక్తి నాకుంది. నా కుటుంబాన్ని కాపాడుకునే యుక్తి నాకుంది. అదెలా? ఓవైపు రాధ నిన్ను వదిలించుకునే ఆలోచన చేస్తున్నాడు, ఇంకోవైపు నీ చెల్లిని విక్రమ్ టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇది తెలిస్తే మీ అమ్మ పుటుక్కుమని చచ్చిపోతుంది. ఒకటి కాదు, రెండు కాదు, నీకు 3 టాస్కులున్నాయి. ఎన్నని ఫోకస్ చేస్తావు? ఎలా వాటిని సాల్వ్ చేస్తావు? ఎలా చేయాలి అన్నా క్లారిటీ అయితే లేదు, కానీ ఏదో ఒకటి చేసి బయటపడే తెలివితేటలైతే ఉన్నాయి. మీరు చూస్తూ ఉండండి అత్తయ్య, మీరే ఆశ్చర్యపోతారు. సరే, అది చూద్దాం. వస్తా శివా. విక్రమ్ని అడిగానని చెప్పు. రండి తారగారు. అన్నయ్య గారు రాలేదా? రాలేదు. ఏం కొత్త పెళ్లి కొడుకా? ఎలా ఉంది కొత్త కాపురం? కొత్తగా ఉందండి. కొత్త కదా, అలాగే ఉంటుందిలే. సరే, లోపలికి వెళ్దాం పదండి. వ్రతం మొదలు పెడదాం. పంతులు గారు ఇంకా రాలేదు అత్తయ్య గారు. ఆయన కూడా లేటేనా? సర్లే పదండి, వెళ్దాం. పదండి. వచ్చేసాం.
పంతులు గారు ఆలస్యం చేస్తారని నేరుగా వాళ్ళ ఇంటికెళ్ళి లాక్కొచ్చేశాను. పదండి పదండి. ఆగో! ఎందుకొచ్చావే? అమ్మా, పిలవని పేరంటానికి రావడానికి సిగ్గుగా లేదు? అమ్మా, అక్కనేమనకు. అక్కని నేనే వ్రతానికి పిలిచాను. నువ్వు పిలిచావా? నీకింత అన్యాయం చేసిందని తెలిసి కూడా అలా ఎలా పిలిచావే? అల్లుడుగారి మీద లేనిపోని నిందలు వేసి నీ పెళ్లిని ఆపాలని చూసింది. అమ్మా, నాకన్నీ తెలుసు. అయినా అవన్నీ అక్క నా మీద ప్రేమతోనే చేసింది. ఏ అక్క కూడా చెల్లెలి జీవితాన్ని నాశనం కావాలని కోరుకుంటుందా? అయినా ఇంక అడ్డుపడ్డానికి ఏం మిగిలింది? నా పెళ్ళి అయిపోయింది కదా, ఇంకేం చేస్తుంది? నా వాళ్ళందరి సమక్షంలో వ్రతం చెయ్యాలి అనుకున్నాను. అందుకే కృష్ణక్కని కూడా పిలిచాను. చూడవే, నీకన్నా వయసులో చిన్నది. నువ్వు దానికి ద్రోహం చేసినా నువ్వు కావాలి అనుకుంటోంది. దాన్ని చూసి నేర్చుకో. నేర్చుకుంటానమ్మా. ముహూర్తానికి లేట్ అవుతుంది. ముందు లోపలికి వెళ్దాం, పదండి. రండి. మేడం, పరిస్థితి క్రిటికల్ అయ్యేలా ఉంది. ఇప్పుడు శివాని నగలేవని అడిగితే ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? లేవనే చెప్తుంది. అలా చెప్తే విక్రమ్ ఇరుక్కుంటాడు కదా మేడం. ఇన్ని డబ్బులు పోసి వాణ్ణి హైర్ చేసుకుంది సుఖంగా సంసారం చేసుకోవడానికి కాదు, మన కోసం వాడు బలిపశువు అవ్వడానికి. ఈ రాణెమ్మ కుటుంబానికి ఈ విక్రమ్ ఎంత వేస్ట్గాడో తెలియాలి. అది తెలిసి అందరూ కుమిలి కుమిలి ఏడవాలి. అదేగా మన ప్లాన్. పద. శివా, అలా బోసిమెడతో కూర్చున్నావేంటే? నగలు వేసుకో. నగలు వేసుకోమంటుంటే అలా దిక్కులు చూస్తావేంటే? వేసుకోవాలంటే ముందు ఉండాలి కదా రాణెమ్మ. ఏంటి తారాగారు మీరనేది? నగలు లేకపోవడం ఏంటి? పెళ్లికి చేయించాం కదా. మీరు ప్రేమతో మీ కూతురికి పెట్టుకున్నారు. మీ అల్లుడు వాటిని కామ్గా తాకట్టు పెట్టాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.